ఎవ్వరు ఏం కంగారు పడాల్సిన పనే లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కి ఇండియా వెళ్ళాలంటే కొంచెం మనం ఒక మ్యాచ్ గెలవడంతో పాటు అదృష్టం కూడా కొంచెం కలిసొచ్చిందంటే ఖచ్చితంగా మనం డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్తాం. కాకపోతే 100% అది పాసిబిలిటీ కాకపోయినా మోస్ట్‌లీ ఒక 50% అయితే పాసిబిలిటీ అయితే ఇంకా తలుపులైతే మూసుకోలేదు. ప్రెజెంట్ నా దగ్గర పాయింట్స్ టేబుల్ ఉంది. ఈ పాయింట్స్ టేబుల్‌లో చూసుకుంటే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 66 మోస్ట్‌లీ వెళ్ళిపోయింది. ఫైనల్‌కి వెళ్ళిపోయినట్టు క్వాలిఫై అయిపోయింది ఫైనల్‌కి డబ్ల్యూటీసీ. ఆస్ట్రేలియా, ఇండియా ఈ 2 మాత్రమే ఇంకా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రస్తుతానికైతే 61.46%లో ఉంది. ఇండియా 52.78%లో ఉంది. సో నెక్స్ట్ సిడ్నీ టెస్ట్ చాలా కీలకమైంది. మనం కనుక ఆ టెస్ట్‌లో కొంచెం మరీ డ్రా కోసం ట్రై చేయకుండా ఎట్లా ఓడిపోతాం గెలిచినా పక్కన పెడితే గెలుపు మాత్రం చాలా మస్ట్. ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే డబ్ల్యూటీసీ మొత్తం మ్యాచెస్లో మనకి చిట్ట చివరి మ్యాచ్ ఈ మ్యాచ్, సిడ్నీ మ్యాచ్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచ్లో ఖచ్చితంగా మనం గెలవాలి, గెలిచి తీరాలి. సో అది ఎలా గెలవాలి అనేది స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకి వస్తాయి. బట్ ఆస్ట్రేలియాకి మాత్రం అది ఓడిపోయినా పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే ఇప్పటికీ ఒకవేళ ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా ఓడిపోయినా 52 పాయింట్లతో మనం ఉన్నాం, పర్సంటేజ్తో మనం ఉన్నాం కాబట్టి 52% వల్ల 56-58% వెళ్తుంది. సో ఆస్ట్రేలియా ఏం చేస్తుందంటే 61 నుంచి 58, 56 నుంచి 58 మధ్యలో వస్తుంది. అంటే ఇంచుమించుగా సమానంగా మనం ఉంటాం. ఈ మూమెంట్లో కనుక శ్రీలంకతో జరిగే మ్యాచ్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాకి. 2 టెస్ట్ మ్యాచ్లు మిగిలాయి. మనకంటే పూర్తి కంప్లీట్ అయిపోతాయి సిడ్నీ టెస్ట్ తర్వాత. బట్ ఆస్ట్రేలియాకి మాత్రం 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, అవి శ్రీలంకతో. సో ఆ శ్రీలంక మీద కనుక మోస్ట్లీ 1-0తో శ్రీలంక గెలవాలి ఖచ్చితంగా. 1 డ్రా అయినా పర్లేదు, 1 గెలుపు ఉండాలి ఖచ్చితంగా. డ్రా కూడా మోస్ట్లీ ఉండదు. 1-0తో మాత్రం ఖచ్చితంగా గెలిస్తే మోస్ట్లీ మన ఇండియాకి జస్ట్ మినిమము ఒక 6.7, 6.8 ఇట్లా ఈ కొంచెం మార్జిన్తో మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే అవకాశం కాస్త మెరుగ్గానే కనబడుతోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది 2 మ్యాచ్లు ఓడిపోతే ఇంకా హ్యాపీ. బట్ సీరీస్ డ్రా అవ్వకూడదు. ఆస్ట్రేలియా సీరీస్ డ్రా అవ్వకూడదు. అంటే 2 మ్యాచ్లు డ్రా అవ్వకూడదు. అలాగే ఒక మ్యాచ్ వీళ్ళు, ఒక మ్యాచ్ వీళ్ళు గెలవకూడదు. దానికి కూడా అవకాశం లేదు. పూర్తిగా 2-0తో శ్రీలంక గెలవాలి, లేదా 1-0తో శ్రీలంక గెలవాలి. ఈ 2 మాత్రమే. ఈ 2 పాసిబిలిటీస్ ఉంటే, అంటే ఒకటి మన కష్టం సిడ్నీతో మ్యాచ్ గెలవడం, రెండోది అదృష్టం శ్రీలంక పూర్తిగా ఆస్ట్రేలియాని స్వీప్ చేసేయడం. ఈ 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియా మీద మనం గెలిచి సిడ్నీలో గెలిచిన తర్వాత అంతా కూడా తెలుసుగా మనం ఏం చేస్తాం, మన ఇండియన్స్ ఏం చేస్తాం, దేవుడి పైన భారం వేస్తాం. సో మనం శ్రీలంకని ప్రార్థించుకోవాలి. అయ్యా శ్రీలంకన్స్ దయచేసి ఆస్ట్రేలియాని 1-0తో కానీ 2-0తో కానీ ఓడించండి. ఓడిస్తే మేము డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్తాం అని మనం కోరుకోవడం తప్ప మన దగ్గర ఆప్షన్స్ లేవు. బట్ స్టిల్ అలైవ్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ వే.